ఆల్రెడీ మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశన్న లాంటి వ్యక్తులు తుపాకులు సరెండర్ చేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మేము ప్రజాక్షేత్రంలో మరో పోరాటానికి సిద్ధమైనాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఏ విధంగా చూస్తారు? సో సాయుధ పోరాట విరమణ అనేది సో ఎందుకు ఇప్పుడు తెర మీదకి తీసుకుని వచ్చి వాళ్ళు లొంగిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే ఏం సమాధానం? నేను లొంగిపోయింది ఏందో ఈ శబ్దము ఇది తప్పు, పూర్తి తప్పు. అందుకని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వాళ్ళే స్పష్టంగా అభయ్ నెల రోజుల నుండి మొదట చేసిన ప్రకటనలో, ఆ తర్వాత రాసిన లెటర్లో 22 పేజీ లోపల నోట్ లోపల చాలా స్పష్టంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అనే విషయాన్ని చెప్పిండు. అది సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే అర్థమైంది అంటే ఆ మార్గం సరైనది కాదు, మార్గమే ఆయుధాలు పట్టుకొని ప్రజా ఉద్యమాలు మేము చేయలేమంటే చేయటం లేదు. చరిత్ర ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి అంటే అభయ్ చెప్పిన నోట్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజా ఉద్యమాలు లేవు. ఏదో ఒక మేరకు గత కాలం లోపల దండకారణ్యానికి మాత్రమే కొంతవరకు ఆ ప్రజా ఉద్యమం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా దానికంటే ముందే తెలంగాణ, ఆంధ్ర, బీహార్, ఒరిస్సా అనేక ప్రాంతాల్లో కూడా ప్రజా పునాది తగ్గిపోయింది, ప్రజా ఉద్యమాలు తగ్గిపోయినాయి ఏనాడో. కాబట్టి దండకారణ్యం కూడా ఎప్పుడు తగ్గింది? వాస్తవంగా 2010 నాటికే, ఇంకా చెప్పాలంటే లేదు 13 నాటికి పూర్తిగా కూడా ఒక ప్రజా ఉద్యమంగా అది తగ్గిపోయింది. కాబట్టి ఇలాంటి స్థితి లోపల ఏదైతుందో ప్రజా ఉద్యమం లేకపోవడం, రిక్రూట్ లేకపోవడం, ప్రజా సంఘాలు లేకపోవడం ఇది కదా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలంగాణ తెలంగాణ లోపల కూడా మనం చూస్తే 2004 నాటికి వాస్తవంగా అది 95-96 నాటికే తగ్గిపోయింది. ఇక్కడ 95-96 ఎందుకంటే నేను 2007 దాకా నేను తెలంగాణ సెక్రటరీని, అట్లా ప్రతి విషయం నాకు తెలిసిన విషయం. కాబట్టి సెక్రటరీని, సీసీ మెంబర్ నేను 2000 నుంచి 2017 దాకా నేను సీసీ కేంద్ర కమిటీ మెంబర్ నేను. కాబట్టి తగ్గిపోయింది. అంటే ప్రజా సంఘాలు నిషేధానికి గురైనాయి, రిక్రూట్ లేదు, ప్రజా ఉద్యమం లేదు. ప్రజా ఉద్యమం అంటే ఏంటిది? ప్రజల సమస్య పైన ప్రజా ఉద్యమాలు చేయాలి. ప్రజల సమస్యలు ఏంటి? ఈ దేశంలో దళితుల సమస్య ఉన్నది, బీసీల సమస్య ఉన్నది, మహిళల సమస్య ఉన్నది, కార్మికుల సమస్య ఉన్నది, రైతుల సమస్య ఉన్నది, ఆదివాసుల సమస్య ఉన్నది, ఇంకా అనేక విద్యార్థుల సమస్య, వివిధ ఉద్యోగస్తుల సమస్యలు. ఈ దేశంలో 140 కోట్ల జనాభా లోపల సుమారు 130 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు సంబంధించిన వేర్వేరు సమస్యలు, ఆ సమస్యలకు నాయకత్వం వహించాలి, దేశాన్ని విముక్తి చేయాలి. దేశం కోసం మావోయిస్టు పార్టీ దేశం కోసం తప్ప ఏదో ఒక చిన్న ప్రాంతానికి కాదు. వాస్తవంగా ఆ చిన్న ప్రాంతానికి కూడా ప్రజా ఉద్యమాలు లేకుండా పోయినాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఈ ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు, ఈ ఒక్కరోజు మాట్లాడే విషయం కాదు. ఇది దాదాపుగా 20 ఏళ్ళ పై నుంచి కూడా ఆ పార్టీలో కూడా వేరువేరు పద్ధతిలో సాయుధ పోరాట విరమణ చర్చ జరగలే కానీ ప్రజా ఉద్యమాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ప్రజాపున్నది ఎట్లా పెరగాలి, తగ్గుతున్నది. విద్యార్థులు లేరు, మేధావులు లేరు, కార్మిక వర్గం లేదు. వాస్తవంగా మావోయిస్టు పార్టీ మార్క్సిజం సిద్ధాంత ప్రకారంగా కార్మిక వర్గం ముందు నాయకత్వం వహించాలి. కార్మిక వర్గం ఈ దేశంలో 60 కోట్ల కార్మిక వర్గం ఉంది. 60 కోట్ల కార్మిక వర్గం ఎక్కడున్నది? ఏడున్నది పార్టీ? ఎవరున్నారు? అడవిలో ఉంటే పార్టీ కాదు కదా, అడవిలో ఉండి ఆయుధాలు పట్టుకుంటే పార్టీ కాదు కదా, అడవిలో ఉండి తుపాకులు పట్టుకుంటే సాయుధ పోరాటం కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నా పాఠకులు, మీ సందర్భంగా చెప్పిందంటే ఆయుధాలు పట్టుకున్నంత మాత్రానే అది సాయుధ పోరాటం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మార్క్సిజం, నేను చెప్తలేదు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో చెప్పిన విషయం. వాళ్ళు మాత్రమే కాదు, కొండపల్లి సీతారామయ్య చెప్పిన విషయం, దేవులపల్లి వెంకటేశ్వరరావు చెప్పిన విషయము, పుచ్చలపల్లి సుందరయ్య చెప్పిన విషయము, అనేక మంది ఈ దేశంలో కేంద్ర కమిటీ నాయకులు. మావోయిస్టు పార్టీ ఇవాళ నాయకత్వం దాన్ని వ్యతిరేకిస్తుందా? చెప్పాలి. అది ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చెప్తాను. ఆశన్న కానీ ఇప్పుడు ఉన్నటువంటి మల్లోజుల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను దాన్ని. అంటే ఇది రావడానికి నేను ఫస్ట్ బేసిక్గా సాయుధ పోరాటం అనేది అది అందుకోసం ఏంటంటే సాయుధులు ఉన్నారు, సాయుధులు వేరున్నారు, కానీ సాయుధ పోరాటం లేదు, సాయుధ పోరాటం కూడా లేదు, ప్రజా ఉద్యమం లేదు. కాబట్టి ఈ పరిస్థితి లోపల ఇప్పుడు వాళ్ళు ఏదైతే అభయ్ ఉందో చెప్పిన దాంట్లో పట్ట ఈ పరిస్థితుల్లో పట్ట ఎంత మాత్రం కూడా ప్రజా ఉద్యమం నిర్మించగలిగే పరిస్థితి లేదు. ఇది ఎగిరిపోయింది, చాలా కాలం నుంచి ఎగిరిపోయింది. ఇది ఓన్లీ అభయ్ చెప్పలేదు. 2024 నవంబర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నంబల కేశవరావు బతికుండంగా వాళ్ళు కొంతమంది మీటింగ్ అయ్యారు. ఆ మీటింగ్లో పట్టిన అది లేదని వాళ్ళు అంగీకరించిన విషయం.
వాస్తవంగా గత కాలంలో కూడా అంగీకరించిన విషయాలే, సమీక్షించుకున్న విషయాలే, నేనున్నప్పుడు కూడా సమీక్షించుకున్న విషయాలే. అది మరింత తీవ్రంగా 2024లో కూడా సమీక్షించుకున్నారు. కాబట్టి ఈ నేపథ్యం లోపట ఇప్పుడు వాళ్ళ ఉనికి అనేది అవుతుందో అందరికి కనపడుతున్న విషయం ఏంటంటే దాదాపుగా అంటే సరే 26 మార్చి లోపలికి కథమైద్దా లేదా ప్రశ్న, అది వేరే, ఆ విషయం వేరే. అమిత్ షా చెప్పింది కాబట్టి అయిద్దని కాదు సమస్య. కానీ అంటే సాయుధులు ఏదందో తమ ప్రాణాలు కాపాడుకోవడమే ఒక తక్షణ సమస్య తప్ప సంవత్సరాల కాలం నుంచి అదే కదా మనం చూస్తున్నాం కదా. అందరికి కూడా ఇక దాదాపు ఒకరు చనిపోతుండ్రు. కేంద్ర కమిటీ మెంబర్లు 8 మంది చనిపోయారు ఈ 6 నెలల కాలంలో. రాష్ట్ర కమిటీ మంది 20 మంది పైగా చచ్చిపోయినరు. జిల్లా కమిటీ మెంబర్లకు లెక్కలేదు, ఏరియా కమిటీ మెంబర్లకు లెక్కలేదు. కంటిన్యూగా చనిపోతూనే ఉండరు. కాబట్టి ఇది ఏదైతే ఉందో అంటే ఇది ఏమైంది, ఇది చనిపోవడానికి కారణం ఎక్కడ ఉందనుకున్నప్పుడు ప్రజా ఉద్యమం లేదు, రిక్రూట్ లేదు. తర్వాత పూర్తిగా నువ్వు ఎక్కడ నీ కదలిక, ప్రతి కదలిక కూడా నీ డ్రోన్ల ద్వారా, సెటిలైట్ ద్వారా, తర్వాత ప్రతి కదలిక వాళ్ళకి అర్థమవుతుంది. బలగాలు మాత్రమే కేంద్రీయ మిలిటరీ బలగాలు లక్షల కొద్ది ఉన్నారు, ప్రతి 3 కిలోమీటర్లకు ఉన్నారు. తర్వాత నెక్స్ట్ చాలా సర్వేలెన్స్లు ఉన్నావు, నువ్వేమి చేయలేవు. నువ్వు ఎక్కడ కూడా నీ ఉన్న 20 మంది ఉంటే 50 మంది ఉంటే నువ్వు ఆడ సెంటర్లు పెట్టుకోవాలి, బిక్కు పొద్దు రాత్రి ఉండాలి. ఏంటి నువ్వు ప్రజలు ఎట్లా ఆర్గనైజ్ చేస్తావు, ఏ రకంగా చేస్తావు? కాబట్టి ఇది ఏదైతుందో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అభయ్ చెప్పిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ విషయం అభయ్ చెప్పడం కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను సమర్థించడానికంటే ముందు శాంతి చర్చల సంఘాన్ని స్థాపించిన దాంట్లో కూడా వ్యవస్థాపక నాయకుడు నేను. దానికోసం తిరిగి చైర్మన్గా చంద్రకుమార్ను పెట్టినప్పటికీ దాని వ్యవస్థాపక నాయకునిగా, దాని మొదటి నుంచి దాని విధాన రూపకర్తగా మొట్టమొదటి నుంచి చెప్పిందని శాంతి జరగాలి. శాంతి జరగాలంటే ప్రభుత్వము కాల్పులు జరగొద్దు, ఎన్కౌంటర్లు ఉండొద్దు, శాంతి జరగాలి. కాబట్టి మావోయిస్టు పార్టీ వాళ్ళు శాంతి చర్చలకు రావడం అంటేనే యుద్ధాన్ని విరమించడానికే, ఇంకోటి ఏం కాదు. ఏదో ఉత్తుగా మాట్లాడుకుందాం అని కాదు. ఏం మాట్లాడుకుంటారు? శాంతి కోసమే మేము చెప్పింది, స్పష్టమైన డ్రాఫ్ట్ ఉన్నది అది. కాబట్టి ఈ శాంతి చర్చలు అనేది అవుతుందో అంటే వచ్చినప్పుడు మావోయిస్టు పార్టీ తమ యొక్క అభిప్రాయాలు చెప్పడం, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఏంటిది, తిరిగి దాని యొక్క క్లోజ్ చేయవలసింది ఏంటంటే శాంతి జరగాలి. అంటే ఆయుధ విసర్జన జరగడమే, సాయుధ పోరాట విరమణ జరగాలి, ఆయుధ విసర్జన జరగాలి అనే విషయం నేను అనేక ఇంటర్వ్యూలు చెప్పిన, నేను మొట్టమొదటి నుంచి బిగినింగ్ నుండి చెప్పిన నేను. కాబట్టి అది నేను చెప్పినందుకు కొంతమంది కోపం, అది వేరే విషయం. కాబట్టి వాళ్ళ మావోయిస్ట్ పార్టీ నంబాల కేశవరావు బతికుండంగా ఆలోచించాడు. నంబాల కేశవరావు బతికుండంగా చనిపోక ముందుకు చాలా స్పష్టంగా ఆయనే రూపేష్ని పంపి సాయుధ పోరాట అంటే ఆయుధ విసర్జన మేము చేస్తాము, శాంతి చర్చలకు వస్తామన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఎవరికైనా అర్థమయ్యేది వాళ్ళ పాత యుద్ధం చేయాలనుకున్నాడు, ఆ శాంతి గురించి మాట్లాడు, యుద్ధం చేయాలనుకున్నాడు. నేను చెప్తున్నా, ఎక్కడెక్కడ బయట వాళ్ళు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు, కానీ యుద్ధం చేస్తాడు. నువ్వు ఒకవేళ యుద్ధాన్ని చేయాలనుకుంటే నీకు శాంతి ఎందుకు? ఓకే, అందరూ అంటే ఆ బాధపడలేక సరే మేము వస్తామని చెప్పి ఆ మాట మాట్లాడు, వేరు అట్లా మాట్లాడింది. కాబట్టి ఇది ఏదైతుందో అభయ్ ఇప్పుడు ఈ మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నంబాల కేశవరావు యొక్క దాని యొక్క చెప్పిన అవగాహన ప్రకారంగా చాలామందిని కోల్పోయి చాలా బాధ అయినప్పటికీ, చాలా రక్తతర్పణ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా శాంతి చర్చలు జరపవలసి ఉండే, కనీసం అభయ్ చెప్పినప్పుడైనా జరపవలసి ఉండే, ముందు జరపలేదు, తర్వాత జరపలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో ఒక అనివార్యంగా, బాధాకరంగా, ఒక రకంగా కొంత అవమానకరంగా, కొంత అవమానమే. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పిలిచింది, శాంతి చర్చలు జరపలే కదా, జరపలేదు. వాస్తవంగా శాంతి చర్చలు జరపాలి, ప్రజలంతా కోరింది శాంతి చర్చలు. కానీ కొంత అవమానకరంగానే అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించారు. దాని అర్థం ఆయుధాలు కూడా మేము విసర్జిస్తామని ఫస్ట్ చెప్పారు వాళ్ళు. అభయ్ చెప్పిండు, మాడు కమిటీ చెప్పింది, ఉత్తర బస్తర్ కమిటీ చెప్పింది, గడ్చిరోలు చెప్పింది, తర్వాత ఇంకా అనేక మంది చెప్తుండ్రు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో దానిని నేను చూసేది సాయుధ పోరాట విరమణ తప్ప ఒప్ప అవుతుందో వాళ్ళు సరెండర్ కాదు. ఫస్ట్ నేను చెప్పింది వాళ్ళు సరెండర్ కాదు, స్పష్టంగా చెప్పదలుచుకున్నది.